రాష్ట్రంలో పెను సంచలనంగా మారిన మహబూబాబాద్ రవాణా శాఖ కార్యాలయం బాధ్యతారాహిత్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరేమో మందు తాగుతూ విధులు నిర్వహించడం, మరొక అధికారి ఏమో ఏకంగా అత్యంత గోప్యంగా ఉంచాల్సిన లాగిన్ పాస్వర్డ్ ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయడంపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రభుత్వ సమాచారం ఉన్న సాఫ్ట్వేర్ కు సంబంధించిన లాగిన్ పాస్వర్డ్ ను విధుల్లో లేకున్నా ఎలా వినియోగించారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ భద్రతకు సంబంధించిన అంశంలో అక్రమాలకు అవినీతికి పాల్పడిన జిల్లా రవాణా శాఖ అధికారి గౌస్ పాషా విషయంలో ఆ శాఖ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాత్కాలిక ప్రైవేటు ఉద్యోగిపై వేటు వేసిన ఆ శాఖ ఉన్నతాధికారులు గౌస్ పాషా విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో వారి అంతరాత్మకే తెలియాలి. రికార్డు పూర్వకంగా తప్పు చేసినట్లు తేలినా తేలిగ్గా తీసుకోవడం వెనుక భారీగా బరువులు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నీది తెనాలి నాది తెనాలి అన్న చందంగా రవాణా శాఖ మంత్రి అండదండలు ఉన్నాయని, తనకు తానుగా సదరు అవినీతి అధికారి జబ్బలు ఎగరవేస్తుండటం కోసం మెరుపు. ఎవరికి వారు కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని వాడుకుంటూ ప్రభుత్వాన్ని, ప్రజలను మోసం చేసుకుంటూ పోతే వ్యవస్థలు మట్టికొట్టుకుపోతాయి. ఆరోపణలు వేరు, అన్ రికార్డుగా పట్టుపడటం వేరు. మహబూబాబాద్ రవాణా శాఖ అధికారి గౌస్ పాషా విధులకు హాజరు కాకుండానే 144 ఫైళ్లను తనిఖీ చేయకుండా అప్రూవల్ ఇచ్చిన విషయం జర్నలిస్ట్ టీవీ ఆధారాలతో సహా బయట పెట్టిన సంబంధిత అధికారులు మన్ను తిన్న పాములా వ్యవహరించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసిపోతుంది. రవాణా శాఖలో అవినీతి అనకుండా రావణుడిపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో గత నెల రోజుల నుంచి కూడా జర్నలిస్ట్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. రవాణా శాఖలో ఒక ప్రకంపనలు సృష్టించిందని చెప్పవచ్చు. తాజాగా మహబూబాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన అంశాలని వెలుగులో తీసుకొచ్చిన జర్నలిస్ట్ టీవీకి ఉన్నతాధికారులు స్పందించారు. మద్యం సేవిస్తూ కార్యాలయంలోనే బారుగా మార్చిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ని పూర్తిగా సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. మరో ఎక్కడ కూడా భవిష్యత్తులో ఉద్యోగం ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ కానీ ఇతర ఉద్యోగాల్లో అనర్హుడిగా ప్రకటిస్తూనే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా రవాణా శాఖలో ఒక ఆందోళన మాత్రం కొనసాగుతుంది. అంటే తాము చేసిన తప్పులు ఎక్కడెక్కడ బయటపడతాయో అధికారులు చాలా సీరియస్గా ఉన్నారన్న ఒక అంశం కూడా కొనసాగుతుంది. గత 6 నెలల నుంచి కూడా రవాణా శాఖలో జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా జర్నలిస్ట్ టీవీ వరుస కథనాలు ఇస్తుంది. దానిలో భాగంగానే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సాక్షాత్తు రవాణా శాఖ కార్యాలయంలో ఈ నెల 11వ తేదీన సురేష్ అనే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ డిబిఏ అనే సురేష్ మద్యం సేవిస్తూ జర్నలిస్ట్ టీవీకి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. విజువల్లో దొరికిన అంశాల్ని వెంటనే జర్నలిస్ట్ టీవీ ప్రసారం చేయడంతో ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత సురేష్ మీద చర్యలు తీసుకున్నారు. దాంతోపాటుగా ఇద్దరు ఏజెంట్లు, మధుతో పాటు మరో ఏజెంటు ఖలీల్ అనే ఏజెంటు, ఇద్దరు కూడా మద్యం బాటిల్ తీసుకొచ్చి సురేష్కి ఇచ్చారనేది కూడా అంతర్గత విచారణలో తేలింది. దీంతో ఆ ముగ్గురి మీద పోలీస్ కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఆ ముగ్గురి మీద మహబూబాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతోపాటుగా మొత్తం మహబూబాబాద్ రవాణా శాఖలో ఉన్న ఉద్యోగస్తులందరికీ ఛార్జీ మెమో ఫ్రేమ్ చేశారు. వీటందరితో పాటు అసలు రవాణా శాఖ మహబూబాబాద్ యూనిట్ని నిర్వహించాల్సిన ఎండి గౌస్ పాషా, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఇన్ఛార్జి డిటిఓ ఎవరైతే అతనికి కూడా ఛార్జీ మెమో ఇష్యూ చేయడంతో ఒకసారిగా రాష్ట్రంలో రవాణా శాఖలో ఒక ప్రకంపనలు మాత్రం కొనసాగుతాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే అవుట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ మద్యం సేవిస్తూ దొరికాడు. అది చాలా తప్పు, క్షమించడానికి నేరం. ఒక దేవాలయం లాంటి కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయంలో మందు తాగడం అనేది చాలా తప్పు, శిక్షకు అర్హుడే, తప్పులేదు. కానీ అదే 11వ తేదీన మిస్టర్ గౌస్ పాషా, ఇన్ఛార్జి డిటిఓ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 144 అప్లికేషన్లకు అప్రూవల్ ఇచ్చాడు. అంటే లాగిన్ అయ్యాడు. వాస్తవంగా 11వ తేదీ ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ అంబేద్కర్ భవన్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ సమక్షంలో 11 గంటల నుంచి 3 గంటల వరకు మీటింగ్ నడిచిన సమయంలో మహబూబాబాద్లో ఎలా విధులు నిర్వర్తిస్తారనేది
ప్రస్తుతానికి $1,00,000 ప్రశ్న. అంటే ప్రతి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కానీ డిటిఓ కానీ సాఫ్ట్వేర్ సిఎంఎస్ సాఫ్ట్వేర్లో ఒక లాగిన్ పాస్వర్డ్ అలాట్మెంట్ చేస్తారు. అంటే సంబంధిత వ్యక్తి పాస్వర్డ్ కొడితే తప్ప ఆ సాఫ్ట్వేరు ఓపెన్ కాదు. ఓపెన్ అయిన తర్వాతనే దానికి సంబంధించిన కరెక్షన్స్ కావచ్చు, ఇతరత్ర అప్డేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ సాఫ్ట్వేర్ని బేస్ చేసుకొని కార్యాలయంలో విధులు నిర్వర్తించాలంటే ప్రతి ఉద్యోగికి చాలా సీక్రెట్ కోడ్ ఆ ఉద్యోగికి తప్ప వేరే ఎవరికి కూడా అందుబాటులో లేకుండా ఒక సీక్రెట్ కోడ్ అలాట్మెంట్ చేస్తారు. ఆ సీక్రెట్ కోడ్ గౌస్ పాషా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హోదాలో కావచ్చు, లేకపోతే డిటిఓ హోదాలో అతనికి ఒక పాస్వర్డ్ లాగిన్ అవ్వడానికి ప్రతిరోజు ఆఫీస్కి రాగానే అది లాగిన్ అవ్వడం, ఓపెన్ చేసిన తర్వాత టెక్నికల్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో సిఎంఎస్ కంప్యూటర్ సంబంధించిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తమ విధులు నిర్వర్తిస్తూ వాహనదారులకు అందుబాటులో ఉండేందుకు ఆ సాఫ్ట్వేర్ని వినియోగిస్తారు. కానీ గౌస్ పాషా ఉదయం 10 గంటల నుంచి, అంటే ఉదయం ఇక్కడ 6 గంటల నుంచి బయలుదేరితే 11 గంటల వరకు మీటింగ్ అటెండ్ అయ్యి 3 గంటల దాకా మీటింగ్లో ఉండి మళ్ళీ తిరిగి మెహబూబాద్ రావాలంటే రాత్రి 7 కానీ 8 కానీ అవుతుంది. ఈ సమయంలో అతను లేని సమయంలో ఎవరు ఆయన పాస్వర్డ్ వాడారు, ఎవరు లాగిన్ అయ్యారు, లాగిన్ అవ్వటమే కాదు ఆ లాగిన్ అవ్వటం వల్ల ఒకవేళ కనుక సాఫ్ట్వేర్లో కొన్ని ఈక్వేషన్స్ అన్ని కనుక మారి తమకు అనుకూలంగా మారుస్తే ఎవరు బాధ్యత వహించాలి? సంబంధిత ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి అయితే ఒక భయం భక్తి ఉంటుంది, అతను బాధ్యత అవుతాడు. కాబట్టి ఆ లాగిన్ అయిన టైంలో కావచ్చు, లేకపోతే ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ అయినప్పుడు కానీ, లేదా వాహనదారులకు సంబంధించిన సమాచారం క్రోడీకరించడం అనేది ఆ ఉద్యోగి బాధ్యత. కానీ ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి లాగిన్ పాస్వర్డ్ ఇచ్చి మీరు ఏమైనా చేసుకోండి, నాకు మాత్రం ఫైల్ వైజ్గా మామూలు ఇవ్వాలంటూ గౌస్ పాషా టార్గెట్ పెట్టడం నిజంగా రాష్ట్రంలోనే పెన్షన్ చల్లంగా మారింది. అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగం మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఆ విషయంలో జర్నలిస్ట్ టీవీ కూడా కమిషనర్ బుద్ధప్రకాష్ జ్యోతి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఇటువంటి అరాచకాలు అక్రమాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తేనే వ్యవస్థ సక్రమంగా నడిచే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాలలో చాలా పర్ఫెక్ట్గా చేశారు. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి 32 సంవత్సరాల పాటు సర్వీస్లో ఉండి బాధ్యత రాహిత్యంగా లాగిన్ పాస్వర్డ్ వాళ్ళ అసిస్టెంట్కో లేకపోతే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకో ఇచ్చేసి మీరే అప్లోడ్ చేయండి లేదా మీరే అప్రూవల్ చేయండి అంటే ఇలా గౌస్ పాషా ఇచ్చినప్పుడు 144 ఫైళ్ళు, ఈ 144లో 22 ఫిట్నెస్ సర్టిఫికేట్లు, ప్రైవేటు బస్సులు స్కూల్ బస్సులో ఫిట్నెస్ సర్టిఫికేట్లు, వాటికి ఇండికేటర్లు ఉన్నాయో లేదో తెలియదు, వాటికి అసలు టైర్లు సక్రమంగా ఉన్నాయో లేవో తెలియదు, దాని బ్రేకులు సక్రమంగా ఉన్నాయో లేవో తెలియదు. అసలు ఫిట్నెస్ సంబంధించిన ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా, అది స్కూల్ బస్సులు అంటే కొన్ని వందల మంది పిల్లల ప్రాణాలని కాపాడే బస్సు, ఆ బస్సు విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటేనే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తూతూ మంత్రంగా మామూలు ఇచ్చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ చేంజ్ చేసుకుని 1 year దాకా టైం పాస్ చేస్తారు. పర్ఫెక్ట్గా వాహనం ఉంటేనే రోడ్డు ఎక్కాలి. లేదా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పిల్లలు ఎవరైనా చనిపోతే లేదా పిల్లల తల్లిదండ్రులు భవిష్యత్తు ఏంటి, వాళ్ళకి జరిగే నష్టాన్ని ఎవరు పూడుస్తారు? అంటే 22 వాహనాలకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్షన్ లేకుండా కేవలం కాగితాలలో కరెన్సీ కట్టల మధ్య అప్రూవల్ ఇచ్చారు. వీటి మీద ఎందుకు రవాణా శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోరు? ఎందుకు ఆ విషయాలలో విచారణ జరిపించరు? ఎందుకు గౌస్ పాషాని అవర్స్లో ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఆన్ రికార్డు, నా దగ్గర ఆన్ రికార్డు ఉంది, మీ దగ్గర ఆన్ రికార్డు ఉంటుంది. ఒక్కసారి 11వ తేదీ నాడు మహబూబాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఏం జరిగింది, ఎవరు దీనికి బాధ్యులు, దీని వెనక నడిపించేది ఎవరు, లాగిన్ పాస్వర్డ్ ఏ రకంగా ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారు, అసలు ఇచ్చిన వ్యక్తిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? 11వ తేదీన సంఘటన జరిగినప్పుడు 15వ తేదీ నాడు ఇదే జర్నలిస్ట్ టీవీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ విషయంలో ఒక కథనం ఇచ్చింది. మద్యం తాగుతూ మధుశాలగా మార్చారని కథనం ఇచ్చింది. అదే రోజు రవాణా శాఖ అధికారి గౌస్ పాషా 144 అప్లికేషన్లు ఏమాత్రం వెరిఫికేషన్ లేకుండా, ఇన్స్పెక్షన్ లేకుండా 144 ఫైళ్ళు అప్రూవల్ చేశారు. ఆయన సంబంధం లేకుండా, ఆయన అసలు విధుల్లో లేని సమయంలో ఎలా 144 ఫైళ్ళు అప్రూవల్ చేశారు అనేది జర్నలిస్ట్ టీవీ ఆ రోజు క్వశ్చన్ చేసింది. అంటే 15వ తేదీ నుంచి ఈరోజు 21వ తేదీ, అంటే అటు ఇటుగా 5-6 రోజులు అవుతున్నా కూడా ఎందుకు గౌస్ పాషా ఇస్తున్నారు
అనేది రవాణా శాఖలో జరుగుతున్న చర్చ. అవినీతి అనకొండలో టాప్ 20లో గౌస్ పాషా ఒకడు. రాష్ట్రంలో ఏ జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో ఒక 2 నుంచి 3 అనకొండలు ఉన్నారు. అటు ఆసిఫాబాద్ కావచ్చు, లేదా ఇటు కామారెడ్డి కావచ్చు, లేదా అటు జహీరాబాద్ కావచ్చు, లేదా ఇటు మహబూబ్నగర్ జిల్లా కావచ్చు. ఇట్లా జిల్లాలలో మొత్తం లెక్కేస్తే ఒక దగ్గర 2, 3, ఒక దగ్గర 4, ఒక దగ్గర 1, ఇట్లా అవినీతి అనకొండలు రవాణా శాఖలో ఒక 20 నుంచి 30 మంది దాకా ఉన్నారు. వాళ్ళ విషయంలో కూడా పూర్తిగా జర్నలిస్ట్ టీవీ వాళ్ళ అవినీతి భాగవతాలన్నింటినీ ఒక్కొక్కటి వెళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే గౌస్ పాషా గతంలో ఏసీబీ ట్రాప్ అయ్యాడు. ఇదే జెమినీ న్యూస్లో జిల్లా రిపోర్టర్ ఉన్న నేను 2014లో స్టింగ్ ఆపరేషన్ చేశా. ఆ రోజు కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఇవన్నీ ఆయన ట్రాక్ రికార్డు చూపిస్తుంటే, ఇంత అధ్వానమైన ట్రాక్ రికార్డు ఉన్న సాక్షాత్తు సాఫ్ట్వేర్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి వ్యవస్థని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటుంది గౌస్ పాషా. ఈ నెల 11వ తేదీన లాగిన్ పాస్వర్డ్ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి పూర్తిగా నిబంధనలను ఉల్లంఘించాడు, ఉద్యోగ ధర్మాన్ని విస్మరించాడు, కాసుల కోసం కక్కుర్తి పడ్డాడు. అటువంటి ఉద్యోగి విషయంలో ఎందుకు మీనమేషాలు ఎక్కిస్తున్నారు? ఆయన వెనక ఉన్నది ఎవరు అంటే, ఈయన కరీంనగర్ జిల్లాలో పుట్టి పెరిగితే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఏమైనా వీళ్ళిద్దరి మధ్య ఏమైనా అవినాభావ సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా రవాణా శాఖలో చర్చ జరుగుతుంది. తప్పు ఎవరు చేసినా శిక్షించాల్సిందే, శిక్ష పడాల్సిందే. ఒక ప్రభుత్వానికి సంబంధించిన సాఫ్ట్వేర్ని ప్రభుత్వ ఉద్యోగి చేతిలో ఉండాల్సిన లాగిన్ పాస్వర్డ్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఎలా పెడతాడు? రేపు అదే ప్రైవేటు వ్యక్తులు సాఫ్ట్వేర్ని చిన్నాభిన్నం చేసి మొత్తం వ్యవస్థని కనుక కుప్పగూల్చే పరిస్థితి వస్తే ఎవరు బాధ్యత వహించాలి? కొన్ని కోట్ల వాహనాల సమాచారం మొత్తం మీద ఆ సాఫ్ట్వేర్లో క్రోడీకరించి ఉంటుంది. అటువంటి సాఫ్ట్వేర్ వ్యవస్థని ఒక ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి కేవలం డబ్బుల కోసం గడ్డి తిని, అడ్డమైన గడ్డి తిని ఇలా ప్రభుత్వ ఉద్యోగుల చేతిలో ఉండాల్సిన సీక్రెట్ లాగిన్ పాస్వర్డ్ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఇవ్వడం ఏమిటి అనేది ఒకటి. రెండోది, 144 అప్లికేషన్లు ఎలాంటి ఇన్స్పెక్షన్ లేకుండా, వెరిఫికేషన్ లేకుండా ఎలా అప్రూవల్ చేస్తారు? ఈ 2 అంశాలు చాలు గౌస్ పాషాని అసలు సర్వీస్ నుంచి రిమూవ్ చేయడానికి. మరి ఎందుకు అధికారులు మీనమేషాలు ఎక్కిస్తున్నారు? సాక్షాత్తు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత జిల్లా, నన్ను ఎవరేం చేయలేరని చెప్పి చిటికేసి బలాదురుగా తిరుగుతున్న గౌస్ పాషా విషయంలో పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించి సంబంధిత అవినీతి అక్రమాల పాల్పడ్డ అధికారుల మీద చర్యలు తీసుకుంటేనే రవాణా శాఖ దిగజారిపోయిన ప్రతిష్ట మళ్ళీ నిలబడే అవకాశం ఉంది. లేదా ఈరోజు గౌస్ పాషా ఉంటాడు, రేపు ఇంకో ఎల్లయ్య పుల్లయ్య మళ్ళీ ఇలా ఎవరి పాలు చేసుకుంటూ పోతే మొత్తం ప్రభుత్వ వ్యవస్థను కుప్పకూలే అవకాశం ఉంది. ఈ విషయంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి గారు స్పష్టంగా విచారించి పూర్తిగా ఇటువంటి ప్రభుత్వ అంతరంగంగా ఉండాల్సిన లాగిన్ పాస్వర్డ్లని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టిన అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి జర్నలిస్ట్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. జర్నలిస్ట్ టీవీ ఎప్పటికీ ఎలాగైనా ఏ రోజైనా అవినీతి అక్రమాల విషయాలలో పోరాడుతుంది. స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడే అది ప్రజల ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది తప్ప వ్యక్తిగత ద్వేషాలకు పోయేది లేదు. వ్యక్తిగత ఆరోపణలకు, వ్యక్తిగత అంశాలకు ఎక్కడ కూడా జర్నలిస్ట్ టీవీలో తావు లేదు. రవాణా శాఖలో గత ఏడాది నుంచి వరుస కథనాలు 15 సంవత్సరాల నుంచి జరుగుతున్న తతంగానంతా కూడా ఎప్పటికప్పుడు కూడా జర్నలిస్ట్ టీవీ ప్రభుత్వం దృష్టి తీసుకొస్తుంది. దానికి సంబంధించి ఒకవేళ జర్నలిస్ట్ టీవీ ఏదైనా వార్త ప్రసారం చేస్తే లోతుపాతులు విశ్లేషించి నిజమైన అంశమైతే లేదా రూఢి అయిన తర్వాతనే చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. రవాణా శాఖ భ్రష్టు పట్టి రవాణా శాఖని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఒక ఐఏఎస్ అధికారి, ఒక మంచి అధికారిగా పేరున్న బుద్ధ ప్రకాష్ జ్యోతి గారి మీద ఉంది. కాబట్టి ఇప్పటికైనా జర్నలిస్ట్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. రవాణా శాఖలో భ్రష్టు పట్టిన శాఖని ప్రక్షాళన చేసి ఒక మంచి భవిష్యత్తు లేదా ప్రభుత్వానికి ఒక అండదండ ఉండే విధంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.